నిజామాబాద్ జిల్లా తెలంగాణ నిరుద్యోగుల యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా బోంపల్లి విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఎమ్మెల్సీ నగర మోగడంతో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుండి నిరుద్యోగ యువత ఏకమై నేడు పత్రికా సంపాదకుల ముందు హాజరు కావడం జరిగింది. దీనిపై తెలంగాణ నిరుద్యోగ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు బోంపల్లి వారు విజయ్ కుమార్, నిజామాబాద్ జిల్లా విద్యావేత్త బండారి అశోక్, కరీంనగర్ జిల్లా నిరుద్యోగ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు వంశీ, నిజామాబాద్ జిల్లా నిరుద్యోగ యాక్షన్ కమిటీ అధ్యక్షులు పవన్, ఆదిలాబాద్ జిల్లా నిరుద్యోగ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు నరేందర్, మెదక్ జిల్లా నిరుద్యోగ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు వీరేశం హాజరు కావడం జరిగింది. పత్రికాముఖంగా తెలపడం ఏమనగా నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గోపాలం విద్యాసాగర్కి కాంగ్రెస్ తరఫున టికెట్ ఇవ్వగలరని, అన్ని రకాలుగా అర్హుడు అని కోరుకుంటున్నాం. విద్యారంగంలో తాను చేసిన కృషి అంతా ఇంతా కాదు. 33 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా, ప్రొఫెసర్గా, కళాశాల ప్రిన్సిపల్గా విధులు నిర్వహించి నిరుద్యోగం పట్ల, ఉద్యోగుల పట్ల, పెన్షన్దారుల పట్ల సమస్యలు తెలిసిన వ్యక్తి, సామరస్యంగా సమస్యలను నెరవేర్చే వ్యక్తి. అంతేకాకుండా టీపీసీసీ మాజీ అధికారిగా, ప్రతినిధిగా విధులు నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఎమ్మెల్సీ టికెట్ను మా యొక్క అభ్యర్థి గోపాలం విద్యాసాగర్కి ఇచ్చి శాసన మండలిలో ఇప్పటికీ ఉన్న ఎమ్మెల్సీల కన్నా అనేక అభ్యర్థులు చేపట్టడంలో దిట్ట అని మేము భావించడం జరిగింది. కాబట్టి ఇట్టి కోరికను ప్రభుత్వం ఆలోచించి ఎన్నోసార్లు ఎంతో మందికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినప్పటికీ ఈ ఒక్కసారి నిస్వార్థపరుడు అయిన గోపాల్ విద్యాసాగర్కి కేటాయించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఈ వేదికను మేము అలంకరించడం జరిగింది. నా పేరు బొంపల్లివారి విజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యాక్షన్ కమిటీ అధ్యక్షుడిని. నాతో పాటు సభను అలంకరించిన విద్యావంతుడు, విద్యావేత్త బండారి అశోక్ గారు, నిజామాబాద్ జిల్లా నిరుద్యోగ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు, మా మిత్రుడు, సన్నిహితుడు పవన్ గారు, ఆదిలాబాద్ నుంచి విచ్చేసిన తెలంగాణ జిల్లా యాక్షన్ కమిటీ అధ్యక్షుడు వీరేశం, ఆదిలాబాద్ జిల్లా నుంచి తరలివచ్చిన తెలంగాణ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు వంశీ, తెలంగాణ జిల్లాల్లో మెదక్ జిల్లా నుండి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జిల్లా యాక్షన్ కమిటీ అధ్యక్షుడు హరినాథ్, అందరం ఏకమయ్యి మా యొక్క ఆయా జిల్లాలలో ఉన్న నిరుద్యోగులము, విద్యావంతులతో పాటు పెన్షన్దారులు, ప్రస్తుత ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రాత్రికి నగర మోగడంతో మేము ఏకమై దీనిపైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అంతేకాకుండా పలు విద్యావంతులతో మేము చర్చించగా అనేక సందర్భాలలో గత ప్రభుత్వాలు ఎంతోమందికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టినప్పటికీ కొన్ని రకాల సమస్యలు నెరవేరడం జరిగింది, అనేక రకాల సమస్యలు నెరవేరకపోవడం జరిగింది. ఈ సందర్భంలో ఈ సభాముఖంగా తెలపడం ఏమనగా ఈ నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రులుగా ఎవరుంటే బాగుంటుంది అనే ఒక ప్రస్తావన మాలో గుబులు రేపడంతో మేము ఆలోచించింది ఏమనగా, మనలో ఉంటూ మనతో పాటు ఉన్న వ్యక్తి ఉండాలి, మన యొక్క సమస్యలను గాలమెత్తే వ్యక్తి ఉండాలి, శాసన మండలిలో మనకంటూ ప్రత్యేకత ఉంటూ నిరుద్యోగ యువత గురించితో పాటు ఉపాధ్యాయ సంఘాల సమస్యలతో పాటు పెన్షన్దారుల సమస్యలతో పాటు అంతేకాకుండా ఇలాంటి విద్యావంతులకు సంబంధించిన సమస్యలను గాలమెత్తే వ్యక్తి శాసన మండలికి రావాలి. ఇక్కడ ఆ ప్రస్తావనతోనే మాలో కమిటీ ఏర్పరచుకొని అందరి సమక్షంతో, అందరి సలహాలతో మన గోపాలం విద్యాసాగర్ అనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుగా 33 సంవత్సరాలు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించడం జరిగింది. గోపాలం విద్యాసాగర్